అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఏప్రిల్ 30 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమిటో ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్య ఇవ్వను మన గురువు అయిపోయి వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంస్థల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కలర్ ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గరికి కలదండి. ఇక వివరాల కొలితే కలదా ఈ రాశివారి రేపటి దినఫలిత ప్రకారం అండి. రేపటి రోజున ఈ రాశివారు మీరైతే 100 కిలోల స్వీట్లు అయితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే మునిపెన్నడు కూడా విన్నటువంటి గొప్ప శుభవార్త రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా మీ యొక్క దినఫలిత ప్రకారం చూసినట్లయితే చక్కగా ఒక మంచి శుభవార్త అనేటువంటి ఛాన్స్ అయితే మీ యొక్క రాశి వారికి కనిపిస్తుంది. అయితే అతిపెద్ద శుభవార్త అని చెప్పుకోవాలండి. ఆ శుభవార్త ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతులైతే వేస్తారు. ఇక ఈ రాశి వారి జీవితంలో ఆ శుభవార్త మునిపెన్నడు కూడా విన్నటువంటి శుభవార్త, అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి శుభవార్త. మరి ఆలస్యం చేయకుండా పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు ఉండండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ దినఫలితాలు నిజంగా చాలా ఆశ్చర్యానికి కూడా గురి చేశాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి పండుగ కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. మీకు దేవుని యొక్క అనుగ్రహంతో రేపటిలో మీకు ఆర్థికంగా బాగా కలుసుకోవడతనంగా అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి ఫలితం కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచి స్వభావం కలవారు. ఎవరైనా కూడా ఎప్పుడు వీరి మాటలతో కానీ చేష్టలతో కానీ ఇబ్బంది కానీ లేదంటే ఏదైనా బాధ పెట్టడం కానీ ఇలా ఎప్పుడు కూడా చేయరండి. అంటే వీరికి ఎప్పుడు కూడా స్వార్థం అనేది ఉండదు. ఇక ఈ రాశి వారు అందరూ కూడా మనవారే అని అనుకుంటుంటారు. ప్రతి ఒక్కరిని కూడా చేరదీసి చాలా రకాలుగా ఇప్పటివరకు ఎన్నో నష్టాలను బాధలను అనుభవించారు. అలాగే వీరి యొక్క అతి మంచితనం వలన చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అసలు ఈ రాశి అనేది రాశికులు అన్ని రకాలు కూడా అనుకూలమైన రాశి అని చెప్పుకోవాలండి. అన్ని రాశులు కూడా చాలా తెలివిగల రాశిని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారి అన్ని రకాల కూడా శనిదేవుని అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించబోతుంది. వీరు బంధాలకు అనుబంధాలకు మంచి ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే ఎవరైనా కానీ వీరికి సహాయం చేస్తే కనుక వారు చేసినటువంటి సహాయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మరలా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే పాత స్నేహాలు బంధుత్వాన్ని కూడా అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నిరంతరము నూతన శిక్షణతో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు అలాగే వారికి వారే ఎన్ని సృష్టించుకుంటూ ఉంటారు. అయితే వీరిని ప్రేమించే వ్యక్తులు కూడా అధిక సంఖ్యలో ఉంటారండి. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి నడవడిక నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది. నలుగురు కూడా వీరి ప్రవర్తన అలాగే వీరి యొక్క విశాలమైనటువంటి మనసుకి ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరు హృదయంలో ఏందంటే అదే మాట్లాడతారు. ప్రతి ఒక్కరు కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు. ప్రేమ రాగాలతో అందరూ మనలో కూడా పొందుతూ ఉంటారు. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే వీరి యొక్క లైఫ్లో సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాటిని అధిగమించడానికి ఎక్కువగా వీళ్ళు ఒక సపోర్ట్ అయితే దీనికి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుందండి. అంటే మీ యొక్క లైఫ్లో ఎప్పుడైతే మీరు చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారో కుటుంబ సభ్యుల నుంచి మనసు సలహాలు అందుతాయి. అలాగే వారి యొక్క సపోర్ట్తో కావచ్చు, లేదంటే బంధుమిత్రుల యొక్క సపోర్ట్తో కావచ్చు, లేదంటే శ్రేయోభిలాషుల యొక్క సపోర్ట్తో మీ సమస్యల నుండి మీరు అధిగమించగలుగుతారు. అలాగే మీ తెలివితేటలు కూడా మీకు చక్కగా చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడుతుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే బంధువుల్లో కొంతమంది వ్యక్తుల వలన ఇబ్బందులు పడేటువంటి సూచనలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. అతి ముఖ్యంగా మీ బంధువుల వల్ల మీరు చేయనటువంటి కొన్ని పొరపాట్లు మీరు చేసిన వాటిగా చిత్రీకరించి మీ యొక్క బాధకైతే ముఖ్యంగా కారణం అవబోతున్నారు. మీ మీద పుకార్లు పుట్టిస్తారు. అలాగే అన్నటువంటి మాటలు కూడా అన్నట్లుగా క్రియేట్ చేస్తారు. మీ యొక్క బంధువుల్లో కొంతమంది వేరే వ్యక్తుల దగ్గర నుండి వేరే బంధువుల దగ్గర నుండి మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయటము, అలాగే మీరు అన్నటువంటి మాటలు అన్నట్లుగా చిత్రీకరించడము ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వారి వల్ల మీరు కొంచెం బాధపడతారు. కాబట్టి ఎవరైనా సరే, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు అండి, ఎవరైనా కానీ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలండి. మంచి వ్యక్తుల్ని దూరం చేసుకోకూడదు. కానీ ఇలాంటి వారిని మాత్రం జాగ్రత్తగా కనిపెట్టి మనమైతే జాగ్రత్తగా మన ప్రయాణాన్ని సాఫీగా సాగించాలి.
అలాగే చెడు ప్రవర్తనకు వెళ్ళేటువంటి వ్యక్తుల్ని మీ జీవితంలో ఎప్పుడు కూడా వారిని దగ్గరకు చేర్చుకోకూడదు. ఈ నియమాలు ఖచ్చితంగా రేపటి మీకు ఎక్కువగా పాటించవలసి ఉంటుంది. ఇక ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే ఇది వరకు మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు, దాన ధర్మాల ఫలితం కావచ్చు, మీకున్నటువంటి మంచి మనసు కారణం కావచ్చు, ఇప్పుడు మీకైతే రేపటి రోజున మంచి అంటే ఒక గొప్ప రోజు అని చెప్పుకోవాలండి. అతిపెద్ద శుభవార్త రేపు వినేటువంటి అవకాశాలు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఆ శుభవార్త ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఎగిరి గంతేస్తారు. పరిస్థితులు అందరికి కూడా భిన్నంగా ఉంటాయి. అంటే ఒకరి పరిస్థితులు మరొక పరిస్థితిలో అంటే అన్ని రకాలు కూడా భిన్నంగా ఉంటాయని చెప్పుకోవాలండి. అదేవిధంగా ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా రేపటి రోజు అనుకూలమైన రోజు చెప్పుకోవాలి. రేపటి రోజు మీ జీవిత వాస్తవంలో మీరు నిజంగా ఊహించిన సంఘటన అయితే జరగబోతుంది. ఆ సంఘటనతోటి మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు ఖచ్చితంగా తొలగిపోతాయండి. మీ భార్యాభర్తల బంధం అనేది బలపడుతుంది. రేపటి రోజున ఈ పరిస్థితి కారణం కూడా మీ జీవిత భాగస్వామేనండి. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న బాధను తొలగించడానికి తను ఈ పని చేస్తే మీరు గమనిస్తారు. రేపటి రోజున ఒకరి పరిస్థితులు మరొక పరిస్థితిలో సమానంగా ఉండవు. కాబట్టి పరిస్థితులు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయో అలాగే వారి యొక్క జీవిత ఆశయాలు కావచ్చు, వారి యొక్క కోరికలు కావచ్చు అలాగే వేరువేరుగా ఉంటాయండి. మీ యొక్క లైఫ్లో ఎటువంటి కోరికలు అయితే కలిగి ఉన్నారో, ఏ కోరిక నెరవేరే అవకాశాలు అయితే మీ జీవితంలో రాలేదని చెప్పి బాధపడుతున్నారో ఆ కోరికలు మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. అంటే చాలా కాలం నుండి ఆ కోరిక నెరవేర్చడంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. అటువంటి కోరిక మీ జీవితం నెరవేరబోతుంది. అది రేపటి రోజున మీ యొక్క వ్యాపార జీవితానికో లేదంటే ఉద్యోగ జీవితానికో సంబంధించింది కావచ్చు, లేదంటే మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినది కావచ్చు. చాలా కాలంగా మీరు కొంటే ఆ కోరిక నెరవేరే అవకాశం అయితే రేపటి రోజు కనిపిస్తుంది. అది కూడా రేపు సాయంత్రం వేళ తప్పకుండా 5:30 లోపు మీరైతే ఆ యొక్క శుభవార్తలు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బలంగా మీ పెద్ద కోరిక అయినా సరే నెరవేరే అవకాశం ఉందండి. కొంతమందికి మంచి ఉద్యోగం రావడము, ఉద్యోగులకు స్థిరపడము, ఇలాంటి మీ యొక్క జీవిత ఆశయం, మీ జీవితం సంబంధించినటువంటి ఒక పెద్ద కళ నిజమైనటువంటి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమందికి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అంటే ప్రమోషన్ కావాలని చెప్పి చాలా కాలంగా ఉండేటువంటి వారు అదొక పెద్ద కళగా భావించేవారు కూడా చక్కగా రేపటి రోజున మంచి శుభవార్తను అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీరు అనుకుని సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశివారు ఎవరైతే కొన్ని కళలు సంబంధించి అంటే కొన్ని రంగాల్లో అన్ని రకాలకు కూడా మీకు అంటే అవకాశాల గురించి చూస్తున్నారో మీ అవకాశాలు ఉన్నటువంటి సూచనలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన రంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే ఈ రాశి జాతకులు చూసినట్లయితే చాలా కాలం నుండి భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరన్నట్టు వారు రేపటి రోజున కలుసుకోబోతున్నారు. అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో గొడవ జరిగింది, కానీ తిరిగి వారితో బంధాలు కలుపుకోవాలని మీరు ఎప్పటి నుండో చూస్తూ ఉంటారు కదా. కానీ వారితో మీకు మంచి రెస్పాన్సిబిలిటీ కనిపించకపోయినా చాలా నిరాశ నిస్పృహలో ఆ బంధం మరలా తిరిగి దగ్గర అయితే బాగుండు, తిరిగి ఆ బంధంతో మేము సంతోషంగా ఉంటే బాగుండు అని చెప్పేసి ఎవరైతే బలంగా బాధపడుతుంటారో అలాంటి వారికి కొన్ని మనస్పర్ధల కారణంగా మీరు దృఢంగా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో డివోర్స్ వరకు వెళ్ళి మీ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. అటువంటి వారు కూడా తిరిగి మరలా కలిసి సంతోషంగా ఉండబోతున్నారని చెప్పుకోవాలండి. ఇక ఈ రాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి అంటే రెడీగా ఉంటారో అలాంటి వారి కోరికలు కూడా రేపటి ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. మంచి విదేశీ అవకాశం కూడా రేపటి మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం, వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తులు కూడా రేపటి మంచిగా ఆశీర్వాదం నెరవేరబోతుందండి. మీ వివాహానికి సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే రేపటి వినబోతున్నారు. అలాగే ఎవరైతే ప్రేమవరంలో ఉండి చక్కగా ఇద్దరిని వద్ద ఒప్పించడానికి, ఇరు కుటుంబాలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటున్నారో ఆ కోరిక కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే రేపటి ఉందండి. ఇరు కుటుంబాల్లో మీకు మంచి రెస్పాన్స్ అయితే రేపటి శుభవార్త వినబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్త అయితే మీరు రేపటి ఖచ్చితంగా వింటారు. ఇది కూడా పరిస్థితుల్లో మీరు అంటే ఏ పరిస్థితులు ఉన్నారో, ఏ కోరిక మీరు కలిగి ఉన్నారో దానికి సంబంధించిన పెద్ద శుభవార్త అయితే రేపటి మీరు తప్పకుండా మీ యొక్క లైఫ్లోకి రాబోతుంది. ఆనందంతో మీరు చక్కగా ఎగిరి గంతులేస్తారని చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా కూడా రేపటి దుర్గాదేవి ఆరాధన మీకన్నా కూడా మేలు చేస్తుందండి. దగ్గర హనుమాన్ గుడి ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా హనుమాన్ గుడిలో కూర్చొని ఆకుల మాల సమర్పించి హనుమాన్ చాలీసా పడిచిన ద్వారా కూడా మీకన్నా కూడా రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. రేపటి రోజున మీరు మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయడం కూడా మీకన్నా కూడా సంపూర్ణంగా అనుగ్రహం అయితే కలుగుతుంది అన్నమాట. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశివారు ఆరోగ్యము, రక్షణ, శక్తి, పొదుపు మీరు దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రేపటి రోజున మీ భావోద్వేగాలు అదుపులో చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ భయాన్ని కూడా వీలైన త్వరగా వదిలేయాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశం గ్రహచలనాల రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుదిపు వచ్చి మీ ఆరోగ్యం అనిపించే అవకాశం కోల్పోతారు. మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేంచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి అయితే ఉండదండి. రేపటి ఇంట్లో కలహాలు, గొడవలు ఏర్పడతాయి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. మీ స్వీట్ హార్ట్ని కలవడం వలన రొమాన్స్ ఇవాళ మీ మనసును మబ్బు పట్టినట్లుగా చేస్తుంది. మీ రెస్క్యూని పంపించడానికి లేదా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి
మంచి రోజండి. మీరు ఎప్పుడు కూడా వినాలనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ జీవితంలోకి అత్యుత్తమైన సమయాన్ని రేపటి రోజున మీ భాగస్వామితో గడుపుతారు. మీ ఆర్థికను మెరుగుపరచుకోవడానికి ముందు మీ యొక్క నుడిపై ఎరుపు కుంకుమను ధరించండి. అయినా కూడా మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందండి. ఆర్థికంగా బలపడడానికి ప్రతి గురువారం కూడా దత్తాస్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. మరి తెలుసు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.